ఇద్దరు అన్నదమ్ములు చెరు సగం ఆస్తి పంచుకున్నారు. వాళ్ళు ఒక అతనికి బిడ్డలు లేరు, అంటే చిన్నోడికి బిడ్డలు లేరు, పెద్ద అతనికి బిడ్డలు ఉన్నారు. చిన్నోడు అనుకుంటుంట, నాకు బిడ్డలు లేరు కదా, ఇద్దరు పొలంలో పడుకున్నారు, దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. తెల్లరి పొద్దున లారీ వస్తుంది. ఈ రాత్రి వాళ్ళ ఒడ్ల దగ్గర, వాళ్ళ ధాన్యం దగ్గర ఆయన పడుకున్నాడు, వీళ్ళ పొలం ఈయన పడుకున్నాడు. తమ్ముడు అంటే అన్నయ్య గురించి ఆలోచన చేస్తానంటే ఏమన్నా తెలుసా, ఏమనుకున్నాడు, నాకు ఎవరున్నారు, ఈ ధాన్యం అంతా తీసుకెళ్ళి నేను ఎవరికి ఇచ్చాను, నాన్న ఏం తిన్నాడు, ఆ బిడ్డల మధ్య ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు, ఆ బిడ్డను చూసుకోవడం సరిపోయింది, రేయి పగలు కష్టపడడం సరిపోయింది, ఏం తిన్నాడో నాన్నయ్య. ఏదేమైనా సరే తెల్లవారిపోయేసరికి నేను ఖచ్చితంగా ఈ ధాన్యంలో నుంచి కొన్ని బస్తాలైనా మా అన్నయ్య పొలం వేసి రావాలనుకున్నాడంట. ఆయన అనుకున్నాడంట, నేను ఏ బిడ్డ దగ్గరన్నా తింటా, నా తమ్ముడికి ఎవరున్నారు, ఎవరు చూస్తారు, కనీసం 4 బస్తాలు వేసి అమ్ముకొని ప్రశాంతంగా ఎవరన్నా డబ్బులు తీసి పెడతారేమోనని అన్నయ్య అనుకుంటున్నాడంట. ఈయన బస్తా భుజాన్ని వేసుకున్నాడు, ఆయన కూడా బస్తా భుజాన్ని వేసుకొని ఇద్దరు ఎదురయ్యారంట. అన్నయ్య ఎక్కడికి వెళ్తాను అంటే, అయ్యా నీ దగ్గరికి రా, నువ్వెక్కడికి వెళ్తున్నాను అంటే నీ దగ్గరికి నన్నయ్య, స్తోత్రం కలుగును కాక. ఇది ఐక్యత, ఇది సహోదరత్వమా? దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే ఇలాంటి ఐక్యతను సంపాదించుకుంటావు దేవుని బిడ్డ. ఒక ఇంటికి వెళ్ళాడు, వదినమంటుందంటే చాలా దూరం నుంచి, డబ్బులు లేవు, నడిచి వెళ్ళిండంట. అన్నయ్య దగ్గరికి వెళ్తే 4 కిలోలు బియ్యం ఇస్తాడు, పండుగ వస్తుంది, మా అన్నయ్య పేసిన బట్టలైనా నేను వేసుకుంటాను అనుకుని పండగ ముందు వెళ్ళిండంట. నా బిడ్డలు కడుపు నిండా భోజనం పెట్టుకుందామని వదిన బయటకు వచ్చి గేటు దగ్గర నుంచొని, ఏంటబ్బాయి ఇటు వచ్చి వందట అనేసరికి అన్న విన్నాడమ్మా, మంచిలు తాగుతావని లేదు, ఎంతో దూరం ప్రయాణించి వచ్చే డబ్బులు లేవు, కొంత దూరం ప్రయాణం చేసి బస్సు ఎక్కి నడిచి వెళ్ళాడు ఇంటికి, మా అన్న ఇంటికి వెళ్తే నాకే కొద్దువా లేదు అనుకున్నాడు. దేవుని బిడ్డ గేటు దగ్గర నుంచుని అందంట లేడు, ఊరేసి ఇప్పుడు రాడు, గేటు కూడా తీలే, మరలా వెనక్కి తిప్పాడు, నడవటం ప్రారంభించింది. దేవుని బిడ్డ ఏడుస్తూ వస్తున్నాడు. ఇదేనా నీ సహోదరత్వం, ఇదేనా నీ ఐక్యత, ఇదేనా నీ ప్రార్థన, ఇదేనా? ఎక్కడున్నావు దేవుని బిడ్డ? నువ్వు దేవాతి దేవుడి యొక్క మాట వింటే, దేవునికి లోపడితే నిన్ను గొప్పవాడుగా చేస్తాడా? నీ ఇంటి నిండా ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆశీర్వాద పండుగలు, ఈ మహోత్సవం, ఈ ఆనందం నీ ఇంటికి రావాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సర్వశక్తి గల దేవుడు నీ ఇంటికి రావాలి. పిలుద్దామా? యేసు స్వామిని మన ఇంటికి పిలుద్దామా? ప్రభుత్వం మాట్లాడదాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆత్మతో అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభు, ప్రార్థన చేద్దాం. నువ్వుంటే నాకు చాలయ్యా, నువ్వుంటే నాకు ఏ లోటు లేదు ప్రభు, నువ్వుంటే నాకే దిగులు లేదయ్యా, నువ్వుంటే నాకే కొరత లేదయ్యా. అందరూ తండ్రి చేతులు ఎత్తండి, అందరూ తండ్రి చేతులు ఎత్తారుగా. నేను ఒక మాట చెప్తాను చూడండి, కళ్ళు తెరవండి, ఆయన చదువు. మీరు తలొచ్చి చూడండి, మీ బైబిల్ ఎక్కడుందో. తీయద్దు. ఎక్కడుంది మీ బైబిల్? కింద ఉందా? కాళ్ళ దగ్గర ఉంది. అదేంటిది? అదేంటి? పరిశుద్ధ గ్రంథం ఎక్కడ పెట్టావు? భయం ఉందా నీకు? దేవుని వాక్య భయం లేదు, ప్రార్థన లేదు, ఆచారంతో నామకార్థంతో నుంచొని పాడితే గుళ్ళోకి వస్తే మన భక్తి పరులం కాదా? నిన్ను పరిమళ వాసనగా చేయాలంటే వాక్యపు వెలుగులో దేవుని యందు భయభక్తులు ఇచ్చినాడు. అందరూ కింద పెట్టుతున్నారు. చేతులెత్తం అంటే బైబిల్ కూడా మోయలేని స్థితిలో ఉన్నవా? ఒక చేతితో నీ బైబిల్ ఉండాలి, రెండో చేతి కూడా దేవునికి అప్పగించేసయ్యా నా చేయి పట్టుకోమని ప్రార్థన చేయి. నువ్వు ఉంటే నాకు చాలా అని ఇప్పుడు ప్రార్థన చేయి. నీలో ఏ లోటు ఉందో తండ్రి వైపు చేతులు ఎత్తి 2 చేతులు ఇప్పుడు పైకెత్తు. ప్రభు నామములో ప్రార్థన చేసుకో. ఎక్కడ పోగొట్టుకున్నావో దేవుని బిడ్డ, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో దేవుని బిడ్డ, మౌనంగా నిలబడదు, ఆత్మతో ప్రార్థన చేసుకో. సర్వశక్తి గల దేవుడి రాత్రి నీతో మాట్లాడాడు. ఓ చనిపోయి నీ బ్రతుకుని బాగు చేసి నీ ఇంటిలో నోటి నిండా నవ్వుచ్చాలనుకున్నాడు, ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని మార్చాలనుకున్నాడు. అలాంటి క్వాలిటీ నీకుందా దేవుని బిడ్డ? పరిమళ